సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని నాగ్సాన్పల్లిలో నల్ల వాగును కుదించి శిల్పా వెంచర్ నిర్మించారు. వాగుకు అడ్డంగా గోడ నిర్మించి రూపురేఖలు మార్చేశారు. దీంతో వరద నీరు రోడ్డుపైకి చేరి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చి గోడను తొలగించడానికి మార్కింగ్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ శిల్పా వెంచర్ దగ్గర మనమున్నాం. ఇది 20 మీటర్లు ఉండాల్సిన నల్లవాగు రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ సంగారెడ్డి జిల్లా నుంచి పారుతుంటుంది. 20 మీటర్లు ఉండాల్సిన వాగు 5 మీటర్లకు కుదించారు. అంటే 15 మీటర్లు కబ్జా పెట్టారు. ఆ తర్వాత కూడా బఫర్ జోన్ ఉంటుంది. అంటే ఇటు రోడ్డు ఈ నల్లవాగుకు అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ రెండు దిక్కుల్లా 27 ఫీట్ల వరకు కూడా దీన్ని ముట్టద్దు. ఇది బఫర్ జోన్ కింద ఉంటుంది. కానీ వెంచర్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మొత్తం కంప్లీట్ ఈ నల్లవాగును కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వర్షాలు వచ్చి వరద నీరు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ముంబై హైవేకి వెళ్ళే రోడ్డు మీదకి నీరు వచ్చి ట్రాఫిక్ జామ్ అయినాక అధికారులు మేలుకున్నారు. ఆ తర్వాత స్థానికులు, ఇరిగేషన్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు అంతా కూడా అన్ని రకాల ఎన్ఓసి పర్మిషన్లు ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు చూస్తే మాత్రం మేము ఇవ్వలేదు, లేకుంటే చెప్పలేదు అంటున్నారు. వెంచర్ చేసి ఇన్ని సంవత్సరాలు అవుతుంటే కూడా ఎందుకు వీళ్ళు ఉపేక్షించారు? నిజంగానే ఈరోజు మాత్రం జేసీబీలు వచ్చి కూడా రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు మాత్రం ఇక్కడ మార్కింగ్ పెట్టడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ మార్కింగ్ ఎంతవరకు పెట్టారని చెప్తే ఇటు దాదాపు 15 మీటర్లు, అంటే 5 మీటర్లు పోను, అంటే అటు ఇటు మొత్తం కలిసి 20 మీటర్ల నల్లవాగు ఉండాలి. ఆ తర్వాత రెండు సైడ్ల 27 ఫీట్లు జాగ వదిలిపెట్టి మాత్రమే నిర్మాణాలు చేయాలని చెప్పి ఈరోజు మాత్రం వాళ్ళకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు ఇరిగేషన్ అధికారులు కానీ, ఆర్ఎండ్బి అధికారులు కానీ. నిజంగా వీళ్ళకి ఇచ్చినప్పుడు ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఎందుకు వీళ్ళకి చెప్పలేకపోయారంటే చెప్పారని చెప్తున్నారు. కానీ అప్పుడున్న అధికారులు వేరు, ఇప్పుడు వచ్చిన అధికారులు వేరు. ఆ తర్వాత చూస్తే మరి భారీ భవనాలు మిగులుతున్నాయి, భారీ భవనాలు కూడా అక్కడ వెలుస్తున్నాయి. ఇదంతా కూడా వెంచర్ చేశారు. కొన్ని చోట్ల ప్లాట్లు అమ్మారు, మరికొన్ని చోట్ల కూడా బిల్డింగ్లు, విల్లాలు తయారు చేసి కూడా అమ్ముతున్నారు. అన్ని సెల్ పెడుతున్నారు. ఇది నిజంగానే ఇప్పుడు నల్లవాగు ఇదంటే ఎవరు చెప్తే నమ్మే పరిస్థితి లేరు. మనం నల్లవాగు నడి సెంటర్లో ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం ఇటు చూసినా అటు చూసినా కానీ దాదాపు ఇప్పుడు 5 మీటర్లకు మాత్రమే ఉంది. అంటే 20 మీటర్ల వరకు ఉండాలి. అంటే 15 మీటర్ల వరకు మాత్రమే ఈ నల్లవాగును మాత్రం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇక వెంచర్ చూసినట్టయితే రెండు వైపులా కూడా నల్లవాగును మూసుకుంటూ వచ్చారు. నడి సెంటర్ల నుంచి నల్లవాగు ఉంది. అంటే బయట వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మిగతా వెంచర్లు ఉంటాయి. అక్కడ కూడా క్లోజ్ ఉందా, ఎట్లుందా అని అధికారులకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఇక్కడ పక్కకి వెళ్ళంగానే ఇక్కడ ముంబై నేషనల్ జాతీయ రహదారిపై వరద నీరు రోడ్డు మీకు వస్తే మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి మాత్రము నిన్న సాయంత్రం వచ్చిన రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అంతా కూడా ఈ శిల్పా వెంచర్ సంబంధించిన అందరూ కూడా నోటీసులు ఇచ్చి ఆ తర్వాత మాత్రం కూల్చివేతలు మాత్రం మొదలుపెట్టారు. నిజంగా జేసీబీలు వచ్చి ఉదయం నుంచి కూడా మొదలుపెట్టినాయి. మార్కింగ్ చూడొచ్చు. ఇక్కడ మార్కింగ్ ఇచ్చినప్పటి నుంచి మీరు దాని తర్వాత ఇదంతా కంప్లీట్ చేశారంటున్నారు. నిజంగా అప్పుడు అక్కడ మనం ముందు పోతే ఆ బిల్డింగ్ పరిధి ముందుకు పోతే మాత్రం రోడ్ ముందు అక్కడ నిజంగా స్లాబ్ వేశారు. అక్కడ నీళ్లు కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే కాలువ ఏ విధంగా ఉంది, పాత కాలువ ఎట్లా ఉంది, ఆ నక్షల ఏముంది, ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేకపోయారు. వీళ్ళంతా కూడా వెంచర్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అధికారులే కావచ్చు. నిజంగా వీళ్ళకి వెంచర్ ఇచ్చినప్పుడు, ఎన్ఓసి ఇచ్చినప్పుడు రెవెన్యూ అధికారులే కావచ్చు, లేకుంటే ఇక్కడికి వచ్చిన ఇరిగేషన్ అధికారులే కావచ్చు. అసలు ఇక్కడ నల్లవాగు ఎంత పరిధి ఉంది, ఎంత దూరం ఉంది, ఎంత దూరం పార్కం ఉంది, బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అనే విషయాలు కూడా వాళ్ళు చూడలేకపోయారంటే నిజంగా ఆ రోజు ఉన్న అధికారులు ఎవరు ఏం చేశారనేది కూడా తేటతెల్లం అవుతుంది. చూసినట్టయితే ఇప్పుడు మాత్రం అధికారులంతా వచ్చి జేసీబీలను తీసుకొచ్చి మాత్రము నల్లవాగు 20 మీటర్ల పొడుగును అదేవిధంగా మళ్ళీ మేము కూల్చేసి నిర్మాణం చేస్తామంటున్నారు. వాస్తవం చూసినట్లయితే ఇక్కడ రాతి కట్టలతో నిర్మాణాలు జరిగినాయి. దాంతోపాటు ఇప్పుడు వచ్చిన జేసీబీలు మాత్రం తీసేసే ప్రయత్నం కొనసాగుతున్నాయి. అదేవిధంగా ముందుకెళ్ళి చూద్దాం ఆ ముందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు. సదాశివపేట మండల్ సర్వేర్ ఉన్నారు ప్రశాంత్, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ నాగసాన్పల్లి గ్రామ శివారు, అదేవిధంగా శిల్పా వెంచర్ సంబంధించింది నల్లవాగు ఉంది కదా, ఆ నల్లవాగు అసలు ఎన్ని మీటర్ల పొడుగు, వెడల్పు ఎంత అండి? నల్లవాగు విడ్త్ అనేది ప్రతి దగ్గర ఒక కాన్స్టెంట్గా ఉండదండి. అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది ఎప్పుడైనా. సో ఇక్కడ ఈ 426 ఈ 2 నంబర్ల మధ్యలో ఈ శిల్పా వెంచర్లో ఇంచుమించు ఒక 20 మీటర్స్ ఉంది. అది ముందుకెళ్ళిన కొద్దీ హైవేకి బాగా పెరుగుతుంది, మధ్యలో బాగా తగ్గుతుంది. ఒక 13 మీటర్స్ వరకు వస్తుంది. ఓకే, నిజంగానే ఇప్పుడు మరి మార్కింగ్ ఎంత దూరం ఎట్లా వరకు పెడుతున్నాము? నిజంగా గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళంతా కూడా వీళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా? నల్లవాగు అనే విషయము చాలా సంవత్సరాల నుంచి, అంటే ఎప్పుడైతే గ్రామం పుట్టిందో లేకుంటే అంతకుముందు వాగులు, వంకలు, చెరువులు అయితే రికార్డు కరెక్ట్ ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం ఇంకా ఈ యొక్క వెంచర్ వాళ్ళు చూస్తే నడి సెంటర్లోనే చేశారు. అంటే నల్లవాగును మొత్తం కొన్ని చోట్ల అయితే డైవర్ట్ కూడా చేశారు. ఇప్పటి వరకు ఎన్ని మీటర్లు మనము మార్కింగ్ పెడుతున్నాం? అయితే ప్రజెంట్ టీపన్ ప్రకారం సర్వే చేసినాం. సర్వే నెంబర్ 226
ఈ 2 నంబర్ల మధ్యలో కాలువ ఉంటుంది అనమాట. అవి టీపన్ ప్రకారం మ్యాప్ ప్రకారం సెట్ చేసి పెడుతున్నాం. దాని ప్రకారం ఎంత విడ్త్ వస్తే అంతనే కాలువ. ఇంచుమించు 20 మీటర్స్ ఉంది దాని ప్రకారం అయితే. అంటే ఇప్పటివరకు మార్కింగ్ పెట్టి మనకు వీళ్ళు ఎన్క్రోచ్మెంట్ అయినట్టుగా నల్లవాగును ఎంత దూరం ఎంత పరిధిలో తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. యాక్చువల్గా 20 మీటర్స్ ఉండాలి, కొంచెం తక్కువ ఉంది. దాని ప్రకారం ఫీల్డ్ మీద సెట్ చేస్తున్నాం. వాళ్ళు తీస్తారు, ఎక్స్కవేషన్ చేస్తారు ఫీల్డ్ పైన. ఎన్ని రోజులు ఈ నల్లవాగు ఇక్కడ మనం ఉన్న పరిస్థితిలో క్లియర్ చేయాలంటే ఎన్ని రోజులు సమయం పట్టవచ్చు? అయితే ఇక్కడ ఒక టూ డేస్లో అయిపోద్దండి. 2 డేస్లో అయిపోద్ది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఒక 2 డేస్లో అయిపోద్ది. ఓకే, అంటే దీని వాళ్ళు ఎప్పుడైతే నిర్మాణం చేశారో దాన్ని తీసేస్తున్నారు. మరి చాలా చోట్ల కూడా ఇట్లాంటి నల్లవాగును కొన్ని చోట్ల పోను తగ్గింది, కొన్ని చోట్ల పెరిగింది కనుక వరదలు వచ్చినప్పుడు రోడ్డు మీదకి నీళ్ళు వస్తున్నాయి. వీటిని క్లియర్ చేయాలంటే ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? అది మా పై అధికారులు చెప్తే మేము అది మొత్తం క్లియర్ చేసే అవకాశం ఉంటుందండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ కంప్లైంట్ వచ్చింది. 1 మీటర్ అయితే క్లియర్ అయిపోయింది. శిల్ప వెంచర్ స్టార్టింగ్ నుంచి ఈ హైవే వరకు మొత్తం క్లియర్ చేస్తున్నాము. మిగతాది కూడా ఫ్యూచర్లో చేస్తాం ఖచ్చితంగా. అక్కడైతే ప్రాబ్లం ఏం లేదు. చూడొచ్చు, ప్రశాంత్ మాత్రం మండల సర్వే చెప్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడైతే నాలాలు ఉన్నాయో లేకుంటే కనుమరుగవుతున్నాయో లేకుంటే అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే వారి దృష్టికి తీసుకొస్తే మాత్రం క్లియర్ చేసే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యొక్క నల్లవాగును మాత్రం పునరుద్ధరించే ఆలోచనలో ఉన్నాము. ఇప్పటివరకు అయితే వర్క్ అయితే మొదలైంది. 1-2 రోజుల్లో మాత్రం శిల్ప వెంచర్ నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక పోను కూడా మార్కింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది కనుక మిగతా వెంచర్లో ఏ విధంగా ఉందో వాటిని కూడా మార్కింగ్ పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం ప్రశ్న చెప్పే విషయం అయితే మనం చూస్తున్నాం. ఇప్పటివరకు అయితే కిలోమీటర్ పరిధిలో మనం చూస్తే పరిధిలో ఎక్కడ చూసినా కానీ 15 మీటర్లు మాత్రం కనుమరుగైపోయింది, 5 మీటర్లకే పరిమితం అయిపోయిందని చెప్పి ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. ఆ దిశగా మాత్రం ఇక్కడ ఉన్న మండల సర్వే కావచ్చు లేకుంటే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి.